చిన్ని గుడిలో ఉన్నప్పుడు అక్కడ ఒక జంట వచ్చి నిమ్మకాయ దీపం పెడతారు. అప్పుడు చిన్ని అడుగుతది, ఎందుకు ఇలా దీపం పెడుతున్నారని. అప్పుడు ఆమె ఇలా నిమ్మకాయ దీపం పెట్టి ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్తుంది. తరువాత అలా చెప్పి ఆమె అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా గాలి వస్తుంది. గాలికి ఆమె అంటుంది వాళ్ళ ఆయనతో, ఇంత పెద్ద గాలొస్తుంది, మనం వెలిగించిన దీపాలు కొండెక్కితే మన కోరికలు కూడా జరగవు అని చెప్పి వెనక్కి వెళ్తారు ఆ దీపాలు ఆరిపోకుండా ఆపడానికి. ఆలోపు చిన్ని కావేరి ఆ దీపాలు కొండెక్కడం చూసి వాటి దగ్గరకు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ దీపాలని కొండెక్కకుండా ఆపుతారు. తరువాత ఆమె వచ్చి చిన్ని కావేరికి ఇలా చేసినందుకు, సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్తుంది. దాని తర్వాత ఆమె వెళ్తుంది. అప్పుడు చిన్ని కావేరి వాళ్ళిద్దరూ మెమరీ కార్డ్ కోసం ఆ గుడిలో వెతుకుతూ ఉంటారు. ఆ కాసేపటికి చిన్నికి ఒక చోట ఆ మెమరీ కార్డ్ దొరుకుతుంది. దాన్ని తీసుకువెళ్ళి కావేరికి ఇస్తుంది. అప్పుడు కావేరి హరికి ఫోన్ చేసి ఇలా మెమరీ కార్డ్ దొరికింది అని చెప్తుంది. అప్పుడు హరి, చాలా మంచిది, ఇప్పుడు మనం ఆ మెమరీ కార్డ్ తీసుకెళ్లి ఆ ఫుటేజ్ ని జడ్జికి చూపించి ఆ పార్వతిని చంపింది దేవానే అని చెప్పి నిరూపిద్దాము. అలాగే సత్యం బాబును కూడా ఇలా అరెస్ట్ చేపించింది దేవానే అని చెప్పి నిరూపిద్దాము అని అంటాడు. ఆలోపు వెనక నుండి దేవా మనిషి ఈ మాటలన్నీ వింటాడు. విని దేవాకి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇలా కావేరికి మెమరీ కార్డ్ దొరికింది అని చెప్తాడు. మెమరీ కార్డ్ దొరికితే నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, తన్ని చంపేసి నా దగ్గరికి మెమరీ కార్డ్ తీసుకురా అని చెప్పి చెప్తాడు. ఆలోపు చిన్ని గుడిలో కూర్చొని ఉండగా తన దగ్గరికి మహి వస్తాడు. మహి వచ్చి కలిసి కాసేపు మాట్లాడి వెళ్తాడు. అప్పుడు రౌడీ ఫోన్ చేసినప్పుడు దేవాతో ఇలా అంటాడు, అలానే చంపుదాం అనుకున్నాను కానీ మహిబాబు వచ్చాడు, అందువల్ల నేను చంపలేదు అని చెప్పి అంటాడు. సరే మహి వెళ్ళగానే దాన్ని చంపి ఆ మెమరీ కార్డ్ నా దగ్గరికి తీసుకురా అని చెప్పి దేవా చెప్తాడు. సరే అని ఫోన్ పెట్టేస్తాడు. దాని తర్వాత కావేరిని చిన్నిని రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళిద్దరూ కనిపించరు. సో అప్పుడు మళ్ళా దేవాకి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇలా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు, హరి దగ్గరికే వెళ్తారు, వాడి దగ్గరికి వెళ్ళి అడగండి, అక్కడ వాడి ఇంటికే వెళ్తారు, అక్కడ చూడండి అంటాడు. అప్పుడు రౌడీలిద్దరూ హరి వాళ్ళ ఇంటికి వెళ్ళి హరిని బాగా తంతారు. కావేరి ఎక్కడుందో చెప్పమని, అలాగే మెమరీ కార్డ్ కూడా ఇవ్వమని చెప్పి కొడతారు. కానీ ఎంత కొట్టినా సరే హరి నోరు విప్పాడు. ఇంకా వాళ్ళు కొట్టి కొట్టి తన్ని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అప్పుడు హరి కావేరి వాళ్ళకి కాల్ చేసి ఇలా రౌడీలు మీకోసం వెతుకుతున్నారు, నా దగ్గరకు వచ్చి మీ గురించి అడిగారు, నేను ఏమీ చెప్పలేదు, మీరు కూడా ఇప్పుడు ఆ జడ్జి దగ్గరకు కానీ లేకపోతే ఇంటికి కానీ ఎక్కడికి వెళ్ళకండి, వాళ్ళని చూస్తే చాలా భయంగా ఉంది, మిమ్మల్ని చంపేసైనా సరే అది తీసుకునేలా ఉన్నారు మెమరీ కార్డ్ కోసం, కాబట్టి మీరు ప్రస్తుతానికి ఎక్కడికైనా వేరే చోటకి వెళ్ళిపోండి, దాని తరువాత మనం ఎప్పుడైనా దీని గురించి చూద్దాము అని చెప్పి అంటాడు. అప్పుడు కావేరి సరే అని ఫోన్ పెట్టేస్తుంది.